ఐపీఎల్ 2026 సీజన్లో లక్నో సూపర్ జైంట్స్ అత్యంత పేలవమైన ప్రదర్శనతో టోర్నీ నుండి నిష్క్రమించిన మొదటి జట్టుగా నిలిచింది. 2022లో అరంగేట్రం చేసిన ఈ ఫ్రాంచైజీ 5 సీజన్ పూర్తి కావస్తున్నా కనీసం ఫైనల్ చేరలేక అభిమానులను నిరాశపరిచింది. ముఖ్యంగా జట్టు నాయకత్వంలో మార్పులు చేసినా ఫలితం మాత్రం మారలేదు. కేఎల్ రాహుల్ స్థానంలో రిషబ్ పంత్కు సారథ్య బాధ్యతలు అప్పగించినప్పటికీ లక్నో తలరాత మారలేదు. ఈ సీజన్లో ఆడిన తొలి 3 మ్యాచ్ల్లో 2 గెలిచి మంచి ఆరంభాన్ని పొందినప్పటికీ ఆ తర్వాత వరుస పరాజయాలతో కుప్పకూలింది. గడిచిన 8 మ్యాచ్ల్లో కేవలం 2 విజయాలు మాత్రమే నమోదు చేసి పాయింట్ల పట్టికలో అట్టడుగు స్థానానికి పడిపోయింది. లక్నో జట్టు ప్రదర్శనను పరిశీలిస్తే గౌతమ్ గంభీర్ మెంటర్గా ఉన్న తొలి 2 సీజన్లలో ప్లే ఆఫ్స్ చేరినప్పటికీ అతను జట్టును వీడిన తర్వాత పరిస్థితి పూర్తిగా గాడి తప్పింది. గంభీర్ నిష్క్రమణ అనంతరం వరుసగా 3 సీజన్లలో గ్రూప్ స్టేజ్ కూడా దాటలేకపోవడం జట్టు వైఫల్యాన్ని ఎత్తిచూపుతోంది. మరోవైపు తమతో పాటే ఎంట్రీ ఇచ్చిన గుజరాత్ టైటాన్స్ ఇప్పటికే ఒక టైటిల్ గెలిచి మరోసారి రన్నరప్ గా నిలిచి తిరుగులేని జట్టుగా ఎదిగింది. కానీ లక్నో మాత్రం టైటిల్ వేటలో ఇంకా వెనుకబడే ఉంది. ఈ సీజన్లో రాజస్థాన్ రాయల్స్, చెన్నై సూపర్ కింగ్స్ వంటి బలమైన జట్లతో మిగిలి ఉన్న మ్యాచ్లు కేవలం నామమాత్రంగానే మారాయి. స్థిరత్వం లేని బ్యాటింగ్, ఒత్తిడిలో బౌలర్ల వైఫల్యం లక్నోను ఈ దుస్థితికి చేర్చాయి.